ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కొత్త రూల్స్ ఇచ్చారనమాట కేంద్రం. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మన దేశంలో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది వివిధ సంక్షేమ పథకాలు, గుర్తింపు కార్డు అన్నిటికీ కూడా ప్రామాణికం. ఆధార్ కార్డుకి సంబంధించి ప్రతిసారి కూడా ఆధార్ కార్డు సంబంధించి కొన్ని కొత్త రూల్స్, కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తుంటారు. వాటిని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అయితే దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైనది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇక మనం అంటే చిన్నపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆధార్ కార్డు అయితే తప్పనిసరి. కాబట్టి దేశంలో ఏ సేవలు పొందాలన్నా గుర్తింపు, ధృవీకరణ పత్రం లేనిదే ఏది జరగదు. ప్రభుత్వ పథకాలు పొందడం దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్ వరకు కూడా ప్రతి పనికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ప్రజలందరికీ అవసరమైన ఆధార్ కార్డు విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు తెస్తూ ఉంటున్నారు. అయితే ప్రజలకు మరింత ఈజీగా ఆధార్ సేవలు ఉపయోగించుకోవడంతో పాటు దుర్వినియోగం కాకుండా పారదర్శకత కాలానుగుణంగా UIDAI ఏదైతే కొత్త రూల్స్ అయితే ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా 2026 నుంచి ఆధార్ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. అవి ఏంటన్నది ఒక లెక్కేద్దాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2026 అయితే కొత్త సంవత్సరం వచ్చింది. మీ యొక్క ఆధార్ కార్డులో పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇది పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫ్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇప్పటివరకు కఠిన నిబంధనలు ఏం లేవు, కానీ దీంతో ఎవరైనా సులువుగా మార్చుకునేవారు. కానీ ఆధార్లో దుర్వినియోగం జరగకుండా చూసేందుకే ఏడాది నుంచి UIDAI ఏదైతే ఉందో నిబంధనలు మరింత కఠినతరం చేసిందనమాట. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటే జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ మార్చుకోవాలనుకుంటే కరెంట్ బిల్లు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ బిల్లు, బ్యాంకు స్టేట్మెంటు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వంటివి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. UIDAI అయితే స్పష్టం చేసిందనమాట. ఇక పేరు లాంటివి మార్చుకోవడానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID కార్డు, పెన్షన్ కార్డు, ప్రభుత్వ ఆరోగ్య పథకం కార్డు, పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఈ పాన్ కార్డు, NRGA ఉపాధి కార్డు, లింగ మార్పిడి గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వాలు జారీ చేసేటువంటి మీ ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట.